బండిలోనే మైక్ పెట్టాలనా చిన్న మైక్ పెట్టాలనా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపల్లి అను గ్రామంలో ఎస్ఈబి కుప్పం పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వారి టీము అలాగే మా యొక్క విశేషమైన కృషి ఫలితంగా ఇద్దరు కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ ఎన్డీపీఎలను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే తాయిలాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే ఇతను మంజు అనే అతను పాత ముద్దాయి, వీళ్ళందరికీ కూడా సప్లై చేసేవాడు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుందంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ మేము మీకు స్టాక్ ఇవ్వమనే మెసేజ్ వచ్చేసింది అనమాట. కాబట్టి వీళ్ళు ముందుగానే స్టాక్ తీసుకొచ్చుకొని ఎలక్షన్లకు అమ్ముకోవాలన్నా పంచుకోవాలన్న ఉద్దేశంతో ముందే పెట్టుకున్నారు. కాబట్టి ఎలక్షన్లు వచ్చే కొద్దీ టైట్ అక్కడ కూడా సప్లై తక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాడు ముందు జాగ్రత్తతో తెచ్చుకున్నాడు. మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు పోయి పట్టుకున్నారు రూట్. తర్వాత ఇక ముందు కూడా మేము చాలా నిఘా పెట్టినాము, మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పెట్టేశాము. ఎలక్షన్ల పర్పస్ కానీ అమ్ముకున్నకు కానీ ఏమైనా కూడా ఉంటే ఇలాంటి వారిని కఠినంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. కాబట్టి ఈ పత్రికా ప్రకటన మూలంగా నేను తెలియజేయడం ఏమనగా అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న ఈ అక్రమ మద్యం సరఫరాదారులు కానీ అమ్మకందారులు కానీ మేము వార్నింగ్ ఇచ్చేది ఏమంటే ఎవరైనా కానీ పట్టుబడితే వాళ్ళకి కఠినంగా కోర్టు ద్వారా శిక్షించబడతారు. కాబట్టి ఈ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేకి మేము మా స్టాఫ్ ద్వారా మా డిఎస్పీ గారు మన పోలీసు సహకారంతో ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మేము ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించాలని మేము ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియవలసింది మేము కూడా కోరుతున్నాం.